14వ అధ్యాయము కీర్తన గ్రంథము మొట్టమొదట వచనాన్ని మనం చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు. బుద్ధి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు మీరు ఎంతగా బుద్ధి ఉన్నవాడా బుద్ధి లేనివాడా? గట్టిగా చెప్పండి అమ్మా. మీకే డౌటా? మాకు బుద్ధి లేదంట. బుద్ధి ఉన్న వాళ్ళు అందరూ కూడా దేవుణ్ణి బుద్ధి లేనివాడు అంటాడంట. దేవుడు లేడని ఎక్కడ అనుకుంటాడు? ఎక్కడ అనుకుంటాడు? తమ హృదయములో అనుకుందంట. కాబట్టి మరి బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే, చూడండి, కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తనే. అయితే నాస్తికుడు ఏమన్నాడు? బుద్ధి లేనివాడు అంటే నాస్తికుడు. భస్త స్వభావం గురించిన తలంపుల గురించి దావీదు మెత్తగా మానవ స్వభావం మానవ స్వభావాన్ని తెలియజేస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఎందుకంటే చిన్న చిన్న తేడాలతో దేవుడు దీన్ని మళ్ళీ తిరిగి కొదికి కూడా రాయించాడు. ఇదే కీర్తన ఎక్కడ తెలుసా? 53వ కీర్తనలో కూడా ఏ మాటలో అక్కడ మనకి తెలుస్తాయి. చూడండి, 53వ కీర్తన చదువుదాం. మొట్టమొదట మాటలు చదువుదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఏమండి? దేవుడు లేడని ఏమనుకుంటా? 53లో రాయించాడు, మళ్ళీ తిరిగి రాయించాడు అక్కడ. అయితే పౌలు కూడా ఈ వచనాన్ని ప్రస్తావించాడు నూతన నిబంధనలో. ఎక్కడ ప్రస్తావించాడంటే రోమపత్రిక 3వ అధ్యాయంలో ఈ ప్రస్తావన పౌలు గారు తీసుకొచ్చాడు. చూడండి, ఆ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పిన వాళ్ళే ఉన్నారు. త్రోవ తప్పిన వాళ్ళని ఆయన మార్గంలో పెట్టాడు. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. అయితే బుద్ధిహీనులు అంటే ఎవరంటే? మూర్ఖులు. రెండోది భ్రష్టులు. అయితే ఆ 2 పదాలు కాదంట బాబు, ఆ 2 పదాలు కాదంట. వీళ్ళంట వక్ర జనం అంట. వీళ్ళంట వక్ర జనము, దేవుణ్ణి పక్కన పెట్టే జనము, వాళ్ళ బుద్ధిహీనులని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు సత్యాన్ని తమ మనసులోకి ఎక్కనీయకుండా చేసేవాడంట నాస్తికుడు అవుతాడంట. సత్యాన్ని తన మనసులోకి ఎక్కనవరు. చెప్పేవాళ్ళవయ్యా, మాకు కూడా తెలుసు. ఏమంటారు? చెప్పలే మాకు కూడా. వాళ్ళ నాస్తికుడు అంటారంట. ఇలాంటి వాడే దేవుడు లేడనే సిద్ధాంతాన్ని అతడు ఎందుకు నమ్ముతాడంటే అందుకు రుజువులు ఉన్నాయి. దేవుడు అందుకు రుజువులు ఉన్నాయి. ఏంటి ఆ రుజువులు అని అంటే చెప్తే మనం చూస్తే కనుక చూడండి, దేవుని పట్ల తమకు ద్వేషభావం ఉన్నవాళ్ళు దేవుని పట్ల తమకు ద్వేషభావం ఉన్నటువంటి వాళ్ళు ఇలాగ మాట్లాడతారంట. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మీరందరూ సంఘం అనగా శరీరం అంతా 4 చేతులు కలితే ఏమవుతుంది? 2 చేతులు కలితేనా? చెప్పండి. చెయ్యి చేయి కలితే ఏమవుతుంది? పని జరుగుతుంది. ఈ బుద్ధిహీనుల కోసం మనం పని చేయాలి. దేవుడు లేడని వీళ్ళు తమ హృదయంలో అనుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి మనము? దేవుడు ఉన్నాడని ఇన్ని అవమానాలు పడుతూ గర్భము దాల్చిన నాటి నుండి మళ్ళీ శిశువు బయటకు వచ్చే వరకు కూడా ఎలా కాపాడాలండి? పని చేస్తారా? ఇది వరకు రోజులైతే అక్కడ కూలి పనికి వెళ్ళి మోపులు మోసి చక్కగా కుప్పు నూడ్చి అన్ని పనులు చేసి గడ్డపక్క మట్టి తీసి సాయంకాలం వచ్చి డెలివరీ అయిపోయారు ఊళ్ళో. అవునా కదా? ఇప్పుడు మొదటి నెల నుంచి కార్పొరేటర్ డాక్టర్ మిషన్లు స్కానింగ్లు ఎలా ఉందో లోపల పిండం ఎన్ని బాధలు కదా బిడ్డలు కన్నవాడు. ఆ కనే టైం వచ్చేటప్పటికి ఆ నొప్పుది బాధ. తల్లి ఏం చేయాలి? చనిపోయి బ్రతకాలి. పాస్టర్ ప్రయాసం కూడా అదే. అలాగైతేనే ఆత్మలు వస్తాయి. ఉట్టిగా వచ్చేస్తాయి ఇక్కడికి. ఉట్టిగా రక్షించేద్దామా? చేద్దామా? 1 Corinthians 13 verse 1. ఉట్టిగా కానుకలు వచ్చేస్తాయా? ఉట్టిగా ఆత్మలు వచ్చేస్తాయా? 1 Corinthians 13 verse 1. ఉట్టిగా రక్షించేద్దామా? 1 Corinthians 13 verse 1. ఉట్టిగా కానుకలు వచ్చేస్తాయా? 1 Corinthians 13 verse 1. ఉట్టిగా ఆత్మలు వచ్చేస్తాయా?
ప్రయాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బుద్ధి లేని వాళ్ళందరినీ బుద్ధి నేర్పించాలంటే ఇంత ప్రయాసపడాలి. నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేడు. గ్రహించువాడు ఎవడో కూడా లేడు. ఇంత పని చేస్తుంటే చాలు చాలు చూడండి, అందరూ తావ తప్పి పనికి మాలిన అయిపోయారు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ వాళ్ళని ఏం చేయాలంటే మనము దేవుని వైపు మళ్ళించాలంటే ప్రయాసపడాలి. దేవుని వైపు మళ్ళించాలంటే 12వ వచనం చదువు. ఇప్పుడు అందరూ త్రోవ తప్పి పనికి మాలినవారైరి, మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు. చాలండి చాలు. చూడండి, వాళ్ళ గొంతుకంట తెలిసిన సమాధి. అది కావాలి. ఏంటా? లోకము మిమ్మలను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఏంటండి బాబు? ఎవరిని ద్వేషించినా? వీళ్ళందరూ మనల్ని ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఎవరండి? ద్వేషించే వాళ్ళు ఎవరు? దేవుడు ఎనగనటువంటి బుద్ధిహీనులు ద్వేషిస్తున్నారు. మనకంటే ముందుగా, అయ్యా ఇది అవమానమా? మనకంటే ముందుగా ఎవరు చేసిన పడ్డారు అక్కడ? చదవండి, మాట చదవండి. 18. మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకము మీకంటే ముందుగా నన్ను ద్వేషిందని మీరు ఎరుగుదురు కదా. ఎక్కడైనా రామకృష్ణ 1:30 ఏముంది? కొండి గాండ్రును అపవాదికుల. కొండి గాండ్రులను ఇక్కడ అక్కడ చెప్పేవాళ్ళు. అపవాదికులు అంటే వాళ్ళు సాతాను యొక్క అనుచరులు. ఆ తర్వాత ఎవరన్నా దేవుణ్ణి ద్వేషించేవారును, హింసకులు హింసించేవారును. ఎక్కడున్నారా దేవుడు? పోవాయను మాకు తెలిసలే దేవుడు అనేవాడు. అహంకారులను, బింకములాడేవారు, అది చెడ్డ వాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పేవారు, అనురాగరహితులను, నిర్ధారులైరి. చాలండి సార్, ఇంతమంది సువార్తగా అడ్డు బాబు. ఇవన్నీ ఎందుకు చెప్పని తెలుసా? ఇంతమంది అడ్డున్నారు సువార్త చెప్పడానికి. అర్థమవుతుందా? ఎంతమంది ఉన్నారు? ఎన్ని రకాలు ఉన్నారట? బెంకమలాడేవారు, అనురాగరహితులు, తల్లిదండ్రులకు అధీది కాని వారు, ఇంకా చెడ్డవారు, అహంకారులు. అవునా? ఇంతమందిని తప్పించుకొని మనము సువార్త ప్రకటించవలసిన వారు అయి ఉన్నాము. బుద్ధి లేని వాడికి, దేవుడు లేని వాడికి దేవుడు ఉన్నాడు అని చెప్పవలసినటువంటి భారం మన మీద ఉంది. దేవుని రామపత్రిక 8:7 కూడా మనం యాలయనగా అంటే యాలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉంది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. బాబు అర్థమవుతుందా? వాక్యం వినకపోతే మిమ్మల్ని ఎందుకు రోజులు అమ్మని గట్టిగా తిట్టి కొట్టుతుందంటే, మిమ్మల్ని మీరు ఇంత వాక్యం చెప్పిన తర్వాత కనుక మీరు పక్కదారి తొక్కి 2 వారాలు మానేస్తే నా మీద కత్తెట్టుకుని వచ్చేదారు. మీరు నిజంగా ఎవడతాడు మీదకి? ఎందుకంటే మేము శుభ్రంగా కడుగుతున్నాం కదా. కడిగినప్పుడు ఏం చేస్తున్నాయి? దేంతో కడుగుతున్నాము? వాక్యం అనే ఈ సోపుతో. వాక్యం అలాంటిదేనా? ఈ సోపు. ఇంకేంటి? వాక్యం ఎలాంటిది? సాకలవాణి సబ్బు లాంటిది, కొమ్మరవాణి కొండ లాంటిది. సబ్బెట్టితో ఉంటుందా మిమ్మల్ని? మరి మీ మీద బురదాడితే ఏమవుతుంది? అర్థమైనా? వెంటనే మీలో ఏం చేస్తాడంటే సాతాను గారు ప్రవేశిస్తాడో, నేను చెప్తున్నాను కదా కఠినంగా నా మీదకి కత్తి పట్టుకుని వచ్చేస్తారు. దయచేసి మీరు అందుకనే ఎప్పటికే మౌనికమ్మ చర్చి మాంతానికి ప్రయత్నం చేయకు. ఆదివారం నాడు తర్వాత రోజు నేనేమో శుక్రవారం నీకు చెప్పిన శుక్రవారం తప్పిపోతున్నావు. నూతన సంవత్సరం నుంచి ఏ సంవత్సరం అది? ఎన్నో సంవత్సరం వస్తుంది? 2000 అది కూడా గ్యాప్ అనట్లేదు మీకు. 2025 సంవత్సరం నుంచి
ఏం చేయాలి నువ్వు? శుక్రవారం ఆదివారం నీ టైం ఇక్కడే. ఎప్పుడు ఒక్క నిమిషం ఉండలేని మనిషి, బిస్కెట్ తినలేని మంచి 12 గంటల పచ్చిమిర్చిలు తాకుండా అందరితో ఇక్కడ కింద కూర్చుంది. దేవుని స్తోత్రం కాదు. ఎవరిచ్చారు బలం? ఆకలి లేకుండా ఎవరు చేశారు? ఆమె స్తోత్రం కలిగింది కాక. ఆ దేవుడే నిన్ను నూతన బలం ఇస్తాడు నీకు. ఇంకా ఎక్కడెక్కడ మోకాళ్ళు ఎప్పుడు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోదంటే ఆయన మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. బలం ఇచ్చాడని బలవంతుడైన వాడిని వదిలేయద్దు. ఆ బలవంతుడితో మనం ఏం చేయాలి? సావాసంలో ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి అది ఏలయనగా శరీరానుసారమైన మనసు, అది మీ శరీరానుసారంగా ఇది కావాలి అది కావాలి ఈ డబ్బులు కావాలని పరిగెడితే దేవునికి ఏమైపోతారు? మీరు ఆత్మీయంగా చెప్పి నాకు మీరేమవుతారు? విరోధులు. అర్థమైందా? ఈరోజు మీరు అటు ఇటు వెళ్ళిపోవటం వల్ల కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. మీరు ఆత్మీయ స్థితిలోంచి మీకు అర్థం కావట్లేదు. సాతాను కూడా అటాక్ అయిపోతాడో అన్నే కడపడ తర్వాత ఏమవుతుంది? దుమ్ము వచ్చేద్దా? మీరు సామాన్లు కడిగి ఇంట్లో పెట్టండి కదా. 3 రోజులు ఎలా ఎంత దుమ్ము ఉంటుంది? ఉంటుందా ఉండదా? మనము మంచివారు అనుకుంటే కనుక మనం సార్ చెప్పాను మీకు, మరి మీరు మనుషులు 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 అంటారు. ఏమమ్మా ఎప్పుడు మనుషులు అంటావు? మా నాన్నేమో దాన్ని ఏమంటాడో పందిగా అంటాడో. మీరేమో మనుషులు అంటారంటే దానికి పోతే ఆ పందికి అవమానం అవుతుందా? ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? కడిగి ఎక్కడ పెడితే ఉంటుందా? అది ఉంటుందా? నేను చెప్పాను దాని గురించి మనం మీకు. అవునా? అమ్మ పందిని తీసుకొచ్చి శుభ్రంగా ఇంటికి కడ చేసి శుభ్రంగా చేసి అందులో అక్కడ పెట్టామనుకోండి, అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి వెళ్తుంది మరి? కాబట్టి ఆ స్వభావాన్ని మనం విడవాలంటే ఏం చేయాలి? ఎప్పటికీ దేవుని సన్నిధిలో మనము ఆయన వాక్యంతో కడగబడతా ఉండాలి. రోజు స్నానం చేస్తామా లేకపోతే ఎప్పుడైనా స్నానం చేస్తామా? ఒకసారి చేయకపోతే ఏమవుతుంది? అది చేయకుండా చూడండి సార్ ఏమవుతుంది? జ్వరం వచ్చినప్పుడు చేయరు కదమ్మా. మీ అందరికీ జ్వరం వచ్చిన లేదా? కంపు వస్తుంది లేదా? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనకే కంపు వస్తే యేసయ్యకి మనలో ప్రవహించే ఆత్మ కంపు వస్తుంది లేదా? కంపు. కాబట్టి మనం లోక సంబంధమా దేవుని సంబంధమా? బుద్ధి గలవాడమా బుద్ధి లేని వాడమా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కిందకు వద్దాం చూడండి. కిందకు వస్తే అక్కడ ఏముంటుందంటే ఆ 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు 14వ అధ్యాయం ఏది? మనం చదువుకున్న కీర్తన గ్రంథం 2-3 అధ్యాయం వచనాలు. అది వివేకము కలిగి దేవుని వెనుక వాడు కలవేమో అని. ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? ఎక్కడి నుంచి చూస్తున్నాడమ్మా? వివేకము కలిగి దేవుని వెనుక వాడు కలవేమని ఆకాశం నుండి చూసి నరులను పరిశీలన చేస్తున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా. ప్రియమైనటువంటి వాళ్ళ ఎప్పుడు తొలగిపోతాం మనము? ఎప్పుడు దేవుని సంధి ఎప్పుడైతే పక్క దారి పట్టేస్తామో అప్పుడు ఖచ్చితంగా సాతాను వచ్చి మన హృదయంలో కూర్చుంటాడో మన బ్రతుకుని భ్రష్ట పట్టిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ కాబట్టి ఇక్కడ ఆయన ఎక్కడి నుంచి చూస్తాడు? నదుల్ని. ఎందుకు? ఆకాశము భూమి. అంత పెద్ద దేవుడు బుల్లి శిశువుగా మన కోసం వచ్చాడు. అవునా కదా? అంత పెద్ద దేవుడు చిన్న యేసు ప్రభుగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరి కోసం? ఎంతగా తగ్గించుకున్నాడండి? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు. మనం తగ్గించుకుందామా హెచ్చించుకుందామా? దేవుడు మనం హెచ్చించాలి. మన ఇంట్లో ఉండదంటే ఏ పని చేయటానికైనా మీరు తగ్గించుకోండి. తగ్గించుకున్నప్పుడు మనకు మనం హెచ్చించుకుంటే కిందకి వెళ్ళిపోతాం. ఆయన హెచ్చిస్తే ఎప్పటికీ పైన ఉంటాం. దేవుని స్తోత్రం కలుగుని గాక. నిన్న ఒక ఆమె ఇంట్లో ఇల్లు ఓపెనింగ్ చేసాం. అక్కడ చెప్తుంది ఆమె ఏమని? నేను ఒక్కదాన్నండి, నా భర్త, నేను యేసు ప్రభుని నమ్మాము, నా పిల్లలు, నా చుట్టూ ఉన్న చుట్టాలందరూ కూడా అన్యులండి. 160 గజాల్లో కట్టింది. సూపర్ ప్లాలక్స్. ఆమెకి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చిందంట. ఏం ఉద్యోగం? స్టాఫ్ నర్స్. మొదటి జీతం 30,000 తీసుకొచ్చి పాస్టర్ గారి చేతిలో పెట్టేసింది. ఆ అభిమానంతో
ఆమె ఇల్లు కట్టుకుంటే ఆమె నేను సాక్ష్యం చెప్పింది. నేను సుచిత్ర నుంచి అంట, ఎక్కడ సుచిత్ర నుంచి కాదు, ఎక్కడి నుంచి వాళ్ళ నుంచి జయరామ్ నగర్ నడిచి వచ్చిందంట. వాళ్ళ పిల్లలిద్దరిని పట్టుకొని చేతిలో రూపాయలు లేనప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయగా సంవత్సరానికి స్టాఫ్ నర్స్ ఉద్యోగం వచ్చింది. అక్కడే క్లినిక్ పెట్టుకుని పిల్లలకు వైద్యం చేసేదంట. అక్కడ క్లినిక్ పెట్టుకుని వైద్యం చేస్తాడు. నిర్మల కుమార్ ఆమె పేరు. వైద్యం చేసేదంట. ఆమె ఇంజక్షన్ చేసినట్టు కూడా ఉండేది కదంట. డాక్టర్ గారు చెప్తున్నారు. చాలా సున్నితంగా చేసేదండి. మా చిన్న పిల్లలకి పెద్ద ఎదిగే వరకు ట్రీట్మెంట్ చేసింది. మా పాప కూడా డాక్టర్ అమ్మ ఉంది కదా, మన దాకా ట్రీట్మెంట్ చేసింది. ఐడిపిల్ల సునీత మన దాకా కూడా ఇప్పుడు కూడా మన రమ్మంది. మా పాప ట్రీట్మెంట్ చక్కగా చేసి చిన్నప్పటి నుంచి ఆమెను తప్ప మేము ఎవరిని కూడా వాళ్ళది అట్లే మా పాప ట్రీట్మెంట్కి. అయితే ఈ మధ్యలో వాళ్ళ బోయిన పెళ్ళి వెళ్తూ ఉన్నారు చర్చికి. ఆమె బుల్లు బిజీ అయిపోయింది. ఫోన్ అక్కడ పడేస్తుంది. ఏ పక్కన చుట్టాలు ఇలా ఉంటారు, ఫోన్ ఎత్తం మానేసింది. అయితే ఈ విషయంలో ఆమె ఏం చెప్పింది సాక్ష్యం అంటే, ఇంత కష్టాల్లో కూడా యేసుప్రభు నేను విడిచిపెట్టలేదు. నన్ను ఎన్నో నిందలో బాధలు పెట్టారు, ఆయన యేసు విడిచిపెట్టలేదు. యేసై నాకు ఈరోజు నర్స్ నుంచి స్టాఫ్ నర్స్కి వెళ్ళాను. నేను 2 కోట్లు ఇల్లు కట్టింది. ఎంత? 2 కోట్ల రూపాయలు ఇల్లు కట్టింది ప్యాలెస్. అది ఓపెన్ చేయడానికి నిన్న ఇక్కడి నుంచి 52 కిలోమీటర్లు, జయరామ నగర్ నుంచి 42 కిలోమీటర్లు. అర్థమైందా? అక్కడి నుంచి పిలుచుకుని వెళ్తే అక్కడ వాకింగ్ చెప్పడానికి ఇప్పుడు మా వెళ్తాక ఛార్జీకే 2000 అయింది క్యాబ్కి. అట్లా వస్తాకే వెళ్తాక 1000, ఆటకు 1000. ఎందుకంటే సేవకుని విడిచిపెట్టలేదు, అక్కడ తీసుకెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ అందరూ ఉన్నారండి. ఆమె చెప్తుంది, ఇన్ని శ్రమల నుంచి వచ్చాను, నా బంధువులు మారదండి అంటే శ్రమలు ఉన్నాయి ఇక్కడ అంతా, ఇది అందరూ ప్రార్థన చేయండి అంటే, మీరు ప్రార్థన చేయండి అమ్మ, తప్పకుండా మీకు. వాళ్ళందరూ ఎవరు? దేవుని నమ్మడం ఎవరండి? లోకానుసారులు. లోకం ద్వేషిస్తే ఆమె వాళ్ళ దారిలోకి పోలేదు. ఏ దారిలో ఉంది? యేసే దారిలో. అప్పటి నుంచి ఇప్పుడు ఎలా ఉన్నావు? ఉద్యోగం వచ్చిన దాకా, ఇల్లు వచ్చిన దాకా ఎలాగైతే నిలబడ్డావో ఇప్పుడు కూడా అలాగే నిలబడి ప్రార్థన చేయి. వాళ్ళందరూ అప్పుడు ఎక్కడికి వస్తారు? లోకాన్ని విడిచిపెట్టి యేసే దారిలోకి వస్తారు. వాళ్ళ బుద్ధిహీనత పోయి ఏమవుతుంది? అలాగే బుద్ధి రక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? మనం తొలగిపోతే వాళ్ళకి లోపు అయిపోతాం. వాళ్ళు వస్తారా రక్షణలోకి? మీకే నిలకడలేదురా నాయన, మేము ఎందుకు ఒకటే అంటారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ మాటలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన లక్ష్యాన్ని ప్రకటించడానికి ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇక్కడ 7 వస్తుంది. అయితే యెహోవా సామ్యూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. అయ్యా ఏంటన్నా? అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషుడు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టు. చాలండి. ఇంకా అర్థమైందా? మనుషులు ఏం లక్ష్య పెడతారు? ఎంత అందంగా ఉన్నాడో, ఎంత మంచి డ్రెస్ తీసుకున్నాడో, ఎంత ఆస్తి ఉందో, ఎంత ఏంటంటే మనం పొగుడుతున్నాడు అని మనుషులు చూస్తారు. కానీ దేవుడు ఆ లోకానుసారమని ఏమి కూడా చూడడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని యాకోబు పత్రికలో మనం చెప్తుంది, యోహాను సువార్తలో మనం చెప్తుంది, యోహాను పత్రికలో కూడా చెప్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆయన ఏం చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడో, మన పట్టుదలను చూస్తాడో, మన యొక్క పవిత్రతను చూస్తాడో. అర్థమైందా? ఇన్ని కష్టాల్లో, నిందల్లో ఆయన ఏం చెప్పాడు? ఇందాక ఏం చదువుకున్నాం మనం? 15-18 ఏం చదువుకున్నాం ఏమండి? ఈ నిందలో, కష్టాలు అలవాటైపోయినాయి మాకు. ఎప్పటి నుంచి? నాకైతే 2000 సంవత్సరం నుంచి అలవాటైపోయింది. పాస్టర్కి అయితే 2007 సంవత్సరం నుంచి ఆమె కూడా అలవాటు పడిపోయింది నాతోను. నిందలో, బాధలో, అవమానాలను. అయినా సరే మేము మీ అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తూ, ఇంకేంటది? బుద్ధిహీనులకి, ఎవరంట? బుద్ధిహీనులకి ఆ సువార్త చెప్పాలనే భారంతో మేము పని చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా
ఏముంది అక్కడ? ఏమున్నది? చదవండి. 15-18 యోహాను సువార్త 15-18 ఏముంది? ఆయన మనకంటే ముందుగా ఏం పొందాడు? లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను మీరు దేశం మీరు ఎరుగుదురు. మమ్మల్ని ద్వేషిస్తే ఎవరు దేశిస్తున్నట్టు? ఎవరు దేశిస్తున్నట్టు? దేవుణ్ణి. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు. అదే ప్రయాసంతో మేము బయటికి వెళ్తాం. అదే ప్రయాసంతో బుద్ధిహీనులకి సువార్తనే ప్రకటిస్తానికి ప్రయాసపడుతూ ఉన్నాం. కాబట్టి యేసయ్య ఇప్పుడే పుట్టాడు, బుల్లిపుట్లో పుట్టాడు అని చెప్పడం కంటే యేసయ్యని ప్రకటించేటప్పుడు ఇన్ని నిందలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంత భారం ఉంది. లూకా సువార్త 16-13 కూడా చూద్దాం. అక్కడ ఏముందో ఈ వాక్యం అంట ఏంటంట, ముందుగానే మనకంటే ప్రకటించినటువంటి ప్రవక్తల్ని కత్తితో చంపేశారు. తెలుసా మీకు? ఎవరు? ధనాపేక్ష గల పరిచయులను మాటలు మీరు విని ఆయన అపహసించుండగా ఆయన మనుషుల ఎదుట ఆ మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు. గాని దేవుడు అంటే మీ హృదయాలను ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమంట. ప్రియమైన వాళ్ళారా, మీరు ఎవరి దృష్టికి మంచివాడు అనిపించుకోవాలన్నారు? దేవుని దృష్టిగా, మనుషుల దృష్టిగా? దేవుడు మనకంటే ముందుగా ఏమయ్యాడు? వేసింపబడ్డాడు, అవమానించబడ్డాడు, సిలువేయబడ్డాడు. ఆయన రక్తాన్ని మన కోసము సిందించాడు. ఆయన త్రోవలో మనం నడుపుతున్నాం. ఆ అవమానాలు తప్పకుండా ఎదురవుతాయి, మనకి ఆ నిందలు తప్పకుండా ఎదురవుతాయి. కాబట్టి అవన్నీ లెక్క పెడితే మనము ప్రభువులు మనం నిలబడలేము. ఇన్ని అవమానాలు నాకేం జరుగుతుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఓ పక్కనే నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను, అవునా కదా? ఓ పక్కనే శ్రద్ధతో బాధపడుతున్నాను, శరీరం సరిగా సహకరించలేదు. అయినను ఆయన పనిని నిందలతో అవమానాలతో కొనసాగిస్తుండగా మీరు నా ఎన్నండి ఉండవలసినటువంటి వారు మీరు దూరంగా ఉంటే నేను ఏమైపోతానో ఒకసారి ఆలోచించండి. ఒక్కడిని ఏమైనా సంపాదిస్తున్న పిల్లలు తల్లిదండ్రులు తీసిపెట్టి వెళ్ళిపోతే, ఇందాక తల్లిదండ్రులకి అవిధీయులు ఉన్నారు భాగం కదా. తల్లిదండ్రులు పిల్లలందరూ దూరంగా ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏడ్చుకుంటున్నారా? ఏం చేస్తారు? ఈ పరిస్థితుల్లో మీరు ఎక్కడ ఉండాలి? మా ఏంటంటే ఉండాలా వద్దా? లేదండి మా పని పోయిన వారం చెప్పుకున్నాం, అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, దేవుని పని చూసేవాళ్ళు లేరు. ఎక్కడ ద్రోపతులు ఉందా లేదా? మనం చదివించాలి మేము ఆల్రెడీ కదా. కాబట్టి మీరందరూ కూడా నాతో నిలబడండి. దేవుడు మనతో నిలబడతాడు. మనమందరం కూడా ఆయన శరీరం సంగతి మనం గుర్తెరగాలి. మనందరమును ఆయన శరీరం తిని ఆయన రక్తమును సాధించేనే శక్తి గలవాళ్ళంగా ఉంటాము. ఒకవేళ ఎంత ప్రకటించినా సరే ఏంటండి, వాళ్ళ యేసు ప్రభువుని నమ్మకపోతే వాళ్ళకి ఏంటి? బుద్ధిహీనులకి ఏంటంట? ప్రపంచంలో తమ కోసం ఉన్న అత్యంత ప్రధానమైన దాని గురించి దుర్మార్గులతో ఉన్న వారికి ఎలాంటి గ్రహింపు ఉండదంట. ఎంత చెప్పినా దుర్మార్గులతో ఉంటే ఎలాంటి గ్రహింపు కూడా ఉండదు. అయితే దేవుని కోసము వల్ల కలిగిన, దేవుని కోపం వల్ల కలిగిన భయములో వారు ఉక్కిరి బిక్కిరి అయ్యే సమయం వస్తుంది. దేవుని పనికి సహకరించకుండా దేవుని ఎదిరించే వాడికి ఉక్కిరి బిక్కిరి అయ్యే సమయం ఒకటి వస్తుంది. ఎప్పుడది? దేవుని రాకడకి. ఇప్పుడు దేవుడిని అంగీకరించిన బుద్ధిహీనులకి ఏంటి? దేవుని పనికి సహకరించడానికి ఏంటి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15-17 వరకు చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15-16 వరకు వాళ్ళకి ఎలాంటిది ఉంటుందో వాళ్ళంట చూడండి. ఎవరంటారు? భూరాజులు, గనులను, సహస్రాధిపతులను,
ధనికులను అంట బలిష్ఠులను ప్రతి దాసుడును కొండ గుహల్లోను బండల సందుల్లోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గుర్రపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళ జాలిన వాడు ఎవడును వీరు మా మీద పడి 17 దాకా మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతములతోను బండలతోను చెప్పుతున్నారు. ఎవరంటే భూరాజులు ఫస్ట్ ఉన్నాను. ఎవరో భూ సంబంధమైన రాజులు యేసుప్రభుని నమ్మగలరు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు? భూ సంబంధమైనటువంటి రాజులంట. ఏం చేస్తారంట దేంతో చెప్తారంట అలా ఒకరి మందు యేసే వచ్చినప్పుడు అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏమిసారులు ఏడ్చే రోజు, దొంగలంతా దొల్లే రోజు, అబద్ధికులు అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొల్లే రోజు. ఏ రోజు? యేసయ్య వాళ్ళు ఏం చేస్తారంట? ఆ ఉగ్రత తాళ్ళకి ఏమంటారంట? కొండలతోనూ బండలతోనూ పర్వతాలతోనూ మమ్మల్ని కాపాడమని దాక్కుంటారంట. ఉందా? అలాగే ఉంది అక్కడ? కరెక్టే ఉందా? మరి ఇంకోసారి చూద్దాం, క్లియర్గా చూద్దాం. ఎవరంటారు? భూరాజులను గనులు. భూరాజు అంటే వాళ్ళు భూ సంబంధమైన, గనులు అంటే వాళ్ళు ఈ లోక సంబంధం పేరు పెట్టారు కలిసిన వాళ్ళు. సహస్రాధిపతులు ఎవరు? కత్తులు పట్టుకునేవాడికి అధిపతులు, సైన్యాధిపతులు అనమాట. అట్లా సహస్రం అంటే ఏంటి? కత్తి. వాళ్ళకే. ఇంకా వాళ్ళు ధనికులు. అయ్యా అదు ధనికులు అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు. వినదే మాట. డబ్బున్న వాళ్ళు దేవుడేది డబ్బు చాలు కదా, అది కాపాడేద్ది ప్రాణాన్ని. ఎందుకు డబ్బులు ఉంటే ప్రాణాన్ని కాపాడేవాడు నమ్మకపోతే నీ ప్రాణం ఎందుకు డబ్బు వేస్తే ప్రాణం వచ్చేద్దా? సత్యనోడు ప్రాణం వచ్చేమని అది ఉన్న డబ్బు అంతా అడుగుతా అడేసాయి వచ్చేద్దా? రాదు. ఇంకెవరన్నా బలిష్ఠులు. ఎవరు? ఏంటి బలిష్ఠు? బలం అయిపోతామని చెప్తారు. జిమ్ములకి వెళ్ళి కండలు పెంచి ఏంటండా బండలు లేపితే కండలు పెరిగితాయి కదా. బండలు లేపుతారు రెండు. ఒక ఆమె లేపుతుంది. ఆమె పేరు ఏం పేరు? కరణం మల్లేశ్వరి. వచ్చి లేపిందంటే అన్న 110 కిలోలు అవదలగా లేపి వెళ్తాయి. మీరు 10 కిలోలు లేకుండా అయ్యి బాబోయ్ రేపు లేపట్టేదండి. ఇక్కడ ఎవరైనా బలిష్ఠులు ఏం మాసం తింటారంట? మనకు ఆయన చెప్తున్నాడు. వాళ్ళ తమ్ముడు అంట ఈ నియమ సువార్త చేతంటే ఆ జిమ్ కాడికి వెళ్ళి అన్నాడు. ఇలా చూపెడతాడు, ఇలా చూపెడతాడంట. అలా చూపెడతాడు కదా. ఏంటి ఇలాగా ఇలా చూపెడతాడంట. ఒక ఆయన వచ్చాడు, ఇలా చూపెడతాడు. బాడీ ఇలా చూపెడతాడు. బాడీ పెడతాడు ఇలా చూపెడుతుంటే ఇది రక్షిస్తుంది నిన్ను. ఈ కండ రక్షిస్తాయి నీ ప్రాణమే. బలిష్ఠులు. ఇంకా తర్వాత ఎవరన్నా ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును ఎక్కడ చూస్తాడా? కొండ గుహల్లోను బండల సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత సింహాసనాసీనుడు ఎవరు? యేసు ప్రభు. అయ్యా ఇంకెవరైనా? సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్లవను ఆయన యేసు ప్రభువే. అవునా? గొర్రెపిల్లగా ఏమయ్యాడు? ఆయన వధించబడ్డాడు. ఆయన గొర్రెపిల్ల వధించినట్టు వధించాడు. ఇప్పుడు వెళ్తున్నవాడు ఏలబడ్డవాడు గొర్రెపిల్ల అయిన సింహాసనుడు. ఆ తర్వాత ఆయన ఉగ్రత వస్తుంది. ఆయన కళ్ళు ఎక్కడైతే ఏమైంది? మొన్న వచ్చిందా భూకంపం? మళ్ళీ వచ్చేది. జాగ్రత్తగా ఉన్నాయి. ఎక్కడ దాక్కుంటారు అప్పుడు? ఎక్కడ పరిగెడతారు? ఈ బండ కింద దాక్కుని నాకు వచ్చిందని బండ రచ్చుతుంది నిన్ను. వీళ్ళు అదే చేస్తారు ఇక్కడ.
ఏంటన్నా మహాదినం వచ్చును, దానికి తాళజాలని వాడు ఎవడు? ఆయన కళ్ళెట్లయితే ఏమండి కంటిని కాగజేసిన వాడు కానకుండినా, చెవిని కాగజేసిన వాడు ఎనుకుండినా, ఆయన ఆకాశం ఏం చేస్తున్నాడు? నలుని పరిచయం. చూడండి ఏమన్నాడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెల పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయమని. మరుగు చేయమంటే మరుగు చేయమంటే అండి, దాయి పాపా దాయి, మమ్మల్ని దాయి, ఆ రాడు మా మీద పడకుండా, ఆ వడగండు మా మీద పడకుండా, అవగ్రతమేమో పాలకుండా ఏమన్నాడు? మరుగు చేయుడి అని ఏటితో చెప్తారంట? పర్వతాలతో చెప్తారంట. ఇంకేటితో చెప్తారు? బండ వేరు బండలు వేరు కదా. మన ప్రభు ఏంటి? బండ. ఇవేంటి? బండలు. అవి కాపాడతాయా? ఎవరెళ్ళందరూ ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్త వెళ్ళలేని వాళ్ళు, ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్తనే బుద్ధిహీనంగా వింటున్న వాళ్ళు, ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్తని వ్యతిరేకించే వాళ్ళు. అక్కడ ఎవరు ఉన్నారు? దాసులు కూడా ఉన్నారు లేరా? ఎవరో దేవుని దాసులు స్వతంత్రులు. ఏమండి మొన్న ఎంతమంది వచ్చారు అక్కడికి చిదాల చర్చికి? నేను చెప్పలేని వాడు కూడా, చెప్పిన వాడికి మాత్రం నేను కానుకిచ్చి పంపిన, చెప్పలేని వాడికి ఇవ్వలే. అక్కడికి వచ్చిన వాడు వచ్చినట్టు ఉండాలి. ఈ స్థలంతా మీదేనా, ఇదంతా మీదేనా, ఇది మీదేనా, అది మీదేనా? నీకెందుకురా? వచ్చిన వాడు వచ్చినట్టు ఇనిపోవాలి. ఏది నీకెందుకు? ఇది చేప. ఇలాంటి వాడికి ఏంటి? నిజమండి, నాకు తలకాయ నొప్పి. అక్కడ అంతమంది వచ్చారు కదా చేపలు. అంటే వస్తనే అక్కడ ఫస్ట్ ఇదంతా మీదేనా, ఇది మీదేనా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటా? ఆడికి ఎక్కడ ఉండదో ఇలా ఎదుర్కొంటే ఆస్తిగల ప్రాణాన్ని చూపుతాడు. ఏంటో జరుగుతుంది అక్కడ మీటింగు. నేను హడావుడిగా ఉన్నాను, నాకు కేక్ తెచ్చి దిక్కులేదు, అక్కడ వాటర్ బాటిల్ తెచ్చి దిక్కులేదు, నేనే తెచ్చుకున్నాను. ఆ టైంలో ఇలా అడుగుతాడు, ఎంత మీదేనా? ఇలా అవడంట దాసులు ఉన్నారు అక్కడ. ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడు. మీకు అర్థమైందా? అందరూ సేవకులు కాదమ్మా, మీకు అర్థం కాదు. ఎందుకు వస్తారు? వాళ్ళు దీవిస్తా కాదు, వాళ్ళందరూ మనం ప్రోత్సాహం ఒకటి రమ్మని ఇంకో ఇద్దరు వచ్చారు ఎక్కువ. నాకు తలకాయ నొప్పి పడతాను. వీళ్ళు ఏమవుతారంట? వాళ్ళు కూడా ఉగ్రత పదైపోతారంట. దయచేసి ఇలా ఎవరంట? బుద్ధిహీనులు. ఎవరో దేవుడు లేడనుకునేవాళ్ళు. తలపులన్నిటి నుంచి, ఈ నిందలన్నిటి నుంచి యేసయ్య ముందే ఈ నిందలో పడ్డాడు. ఇప్పుడు మీకంటే ముందు నేను ద్వేషింపబడ్డాను. ఆ నిందలో ఎన్నో నింద. దయచేసి ఆయన నిందించబడి, హింసించబడి, బాధించబడి కలవరిచిన వ్యక్తి మన కోసం ఏం చేశాడు? తన రక్తాన్ని సిందించి మన పాపానికి పరిహారం ఇచ్చాడమ్మా. మీకు అన్ని నిందలు వస్తాయి లేవా? అవి ఏడుస్తుంది ఒకసారి ఏంటి, అయ్యా నా పని అయిపోయింది సార్, వీళ్ళందరూ నా మీదకి వచ్చేస్తున్నారు సార్. ఎవరో స్వర్ణ ఏమైపోయింది? ఏది లేదమ్మా, ఏది ఉండదమ్మా, నీ కథ ఏముండదు. ఆయన వైపు చూడాలి. చదివా ఫోన్ చేసి ఏం చెప్తున్నా? ఏమైంది సార్ సార్కి? ఎవరికి అవమానం వచ్చింది? ఎవడొచ్చింది కాళ్ళగడకి? ఎవరు క్షమాపణ అడిగారు? దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుడు మనతో ఉన్నాడు. అవమానం ఏమవుతుంది? ఏంటి? నిందేమవుతుంది? పూదండగా మారుతుంది నీకు. దేవుని స్తోత్రం కలుగుగాక. బూడిదికి ప్రతిగా పూదండ నీ మెడలో పడుతుంది. ఆయన ఇస్తాడు మనకి. అర్థమవుతుందా? కాబట్టి ప్రకటించవలసినప్పుడు, ఎందుకంటే వచ్చినటువంటి వాక్యాన్ని మీకు ఇవ్వడం చెప్పడం కోసం ఇవన్నీ చెప్పవలసి వచ్చింది, అవునా? ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి అవమానం, మనకి రీసెంట్గా జరుగుతున్నటువంటి అవమానాలు ఎలాగున్నాయో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ఆయన వస్తున్నాడు త్వరగా. ఆయన వస్తే పరిస్థితి ఏంటి? ఆయన ఉగ్రతకి ఎవరు తట్టుకుంటాడు? ఈ ఉగ్రత గురించి ప్రకటించే రోజు వచ్చింది. ఇప్పుడు 14వ అధ్యాయంలోకి వద్దాం. 14వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు ఏం చేస్తాడు? నా ప్రజలను మింగుచు.
ఆ పాపము చేసే వాళ్ళకి తెలివి లేదా? లేదు. ఇంకా పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఏం చేస్తారంట? పాపం చేసేవారు ఏం చేస్తారు? బహుగా భయపడతారంట. ఎందుకనగా నీతిమంతుల సంతానము ఏంటంట? నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడమ్మా? నీతిమంతుడు. దేవుడు నీతిమంతుల పక్షంగా ఎక్కడంట? దేవుడు నీతిమంతుల పక్షంగా ఉంటాడు. మన నీతిని విడబెట్టకూడదు. మన నీతిని ఇడిచిపెట్టొద్దు. మన యథార్థతని ఇడిచిపెట్టొద్దు. మన పరిశుద్ధతనే ప్రభు దగ్గర రావడం మానొద్దు. ప్రభు వాక్యం వింటాం మానొద్దు. ప్రభు వాక్యం వింటాం మానేసి వెంటనే రాకు వచ్చేతాడు. ప్రభు సన్నిధికి మానేస్తే ఎందుకు చెప్పాడు దేవుడు? ఏమండి నేను చెప్తున్నా అనుకుంటున్నారా? లేవియా కాండము 23 అధ్యాయం తీయండి అందరం. 6 దినములు పని చేయవలను. వారము వారము 7వ దినమున విశ్రాంతి దినము. చాలు. వారము ఏ దినానైతే ప్రభు సన్నిధికి రక్షణ పొందువాడు రాడో ఆ దినానే ఏమవుతాడు? ఎవడతాడు? ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. దేవుని సేవకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. అర్థమవుతుందా మీకు? ఒక్క వారం అయితే పర్లేదు, కొద్దిగా వ్యతిరేకం అవుతుంది. ఇంకా అంతమంది మానేస్తే ఇంకా వ్యతిరేకం వచ్చేది. ఎందుకు? మీరు కూడానే. నేను ఎప్పుడో చెప్పాను మీకు ఆ మాట ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్తున్నా. ఇప్పుడు ఆరో వచ్చిన చదువుదాం. బాధపడి వారి ఆలోచనను ఏంటంట? ఫాస్ట్ గా ఎంత బాధపడతా సరే ఆ ఆలోచన పట్టించుకోవడం ఉండదు. తృణీకరిస్తారు. పోవాయి చెప్పావు మాకు తెలియదా నీకే తెలుసు అంటారు. ఆ బాధపడే ఆలోచనను తృణీకరిస్తారు. అది మీరందరూ ఏంటంట? అయినను యెహోవా వాళ్ళకి ఆశ్రయమై ఉన్నాడు. అది సియోనులో నుండి ఇశ్రాయేలులకు ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది సియోనులో నుంచి. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఎవరా ఇశ్రాయేలు? ఫస్ట్ మనమే. ఆ ఉగ్రతను తలుపుని శ్రమలు తట్టుకుని ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఎవడు ఏమన్నా యేసయ్య దేవుడు అని చెప్పుకుంటూ యేసయ్య పాదాల దగ్గర సాగిలు పడుతూ ఆయన సన్నిధిలో ఆయన సావాసంలో బాబు ప్రార్థన కోటే కాదు సావాసంలో. ఏంటా సావాసం? ప్రార్థనా సావాసం. ఎప్పుడది? చిత్తపాటు. ఎప్పుడు? ఆదివారానికి ముందు. ఆదివారానికి ముందు చిత్తపాటు ఉండాలి ఖచ్చితంగా. చిత్తపాటు లేక పగటాల రాత్రి. మేము రాత్రి ప్రార్థన చేస్తాం, పగటాల కూడా ప్రార్థన చేస్తాం. పగటాల 11 గంటలకమ్మా 11 నుంచి 12 దాకా, రాత్రి 10 నుంచి 11 దాకా. మీరు అందుబాటులో లేరు. నాకు ఉంటామంటే పగటాలైతే ఎన్నిసార్లు వచ్చిందో సువర్ణ 11 గంటలు కదా. ఈ సంవత్సరం ఎన్నిసార్లు వచ్చావు? 2024లో ఎన్నిసార్లు వచ్చావో నిన్ను పరిశీలన చేసుకో. మౌనిక ఎన్నిసార్లు వచ్చిందో పరిశీలన చేసుకోవాలి. రామారావు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారో పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ లక్ష్మి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారో పరిశీలన చేసుకోవాలి. చిత్తపాటు లేకుండా ఆయన శరీరంలో ఏమేయకూడదు. ఆయనను మీరు దూరంలో ఉన్నారని నేనే ఆయన చిత్తాన్ని బ్రతిమలు ఆడుకుంటాను. ప్రభువా వీళ్ళు చిత్తపాటు లేకుండా చేస్తున్నారు, దయతో వాళ్ళని క్షమించని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలు ఆడుకుంటున్నా. ఆయన ఉగ్రతలకు రాకూడదు ప్రభువా అని బ్రతిమాలుకుంటా. దయచేసి మీకు చిత్తపాటు అనేది కూడా ఇప్పుడు ఆయన వస్తున్నాడో యువరాజులు ఎవరంట? ధనికులు, గనులు, వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు. ఆ బుద్ధిమానులతో మనం ఉంటామా? బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉంటామా? దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుని దేవుడిని విసర్జిస్తున్నారు. మనం బుద్ధి కలిగి మేము చిత్తపడతాం. ప్రభువా మేము బుద్ధిహీనులు కాదయ్యా, మేము బుద్ధి కలిగి ఉంటాం, మేము పక్కదారి తొలగం అయ్యా, మేము ప్రతిరోజు ప్రతి వారము ఆయన మాటలు వింటాము, మేము సరిగా ఉంటాము, మన హృదయంలో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాము, ఆయన వాక్యానికి అనుగుణంగా ఉంటాము. యెహోవా చెరలోని తన ప్రజలను ఇశ్రాయేలు మనం కూడా ఆయన ఉగ్ర దినములో మనం ఏం చేస్తాము? సంతోషంగా ఉంటాం. దేవుని స్తోత్రం. గట్టిగా అప్పలపడదాం. మాట్లాడిందా ప్రభు మీరు సంతోషంగా ఉండాలి. ఆ ఉగ్రతలో మేము బుద్ధిహీనంగా ఉండకూడదు, లక్ష్యం పడాలి. ఆయన రొట్లు ఆయన శరీరంలో పాల్గొంటున్నాం అన్నవాళ్ళు మీరు అందరూ వచ్చి ఇక్కడ నిలబడి ఎవరో